హే ఎవ్రీవన్, ఎస్ఎస్ హియర్ అండ్ పాకెట్ టెక్. ఈ వీడియోలో మనం సిఎంఎఫ్ బై నథింగ్ నుంచి వస్తున్న వాచ్ ప్రో 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5000 రూపీస్ ఉంది. ఈ ప్రైస్ కి దీంట్లో వస్తున్న ఫీచర్స్ ఏంటి, ఈ వాచ్ ఎవరికి బాగా సెట్ అవుతుంది, ఏ ఫోన్స్ కి ఈ వాచ్ ని యూస్ చేసుకోవచ్చు, ఇలా ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ బాక్స్ మీద చూస్తే మీకు సిఎంఎఫ్ ఫోన్ 1 లానే సిఎంఎఫ్ బై నథింగ్ అని చెప్పి లోగో ఉంటుంది. అండ్ ఆల్సో కింద చూస్తే వాచ్ ప్రో 2 అని చెప్పి రాసి ఉంటుంది అనమాట. అండ్ వాచ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ ఉంటుంది. ఇటు పక్క చూస్తే స్ట్రాప్ ఫోటో, రైట్ సైడ్ చూస్తే మనకి ఈ వాచ్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ నథింగ్ అని చెప్పి రాసి ఉంటుంది, నథింగ్ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఈఐఎన్ నెంబర్, డివైస్ యొక్క మోడల్ నెంబర్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. లెట్స్ ఓపెన్ ఇట్. కింద ఒక చిన్న టేప్ ఉంటుంది అనమాట. కింద ఒక చిన్న పుల్ ట్యాబ్ ఇచ్చారు పీల్ చేయడానికి. మీరు రివర్స్లో తీస్తే వాచ్ కింద పడుద్ది. సో పుల్ ట్యాబ్ని ఇలా పుల్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు వాచ్ డైల్. వాచ్ డైల్తో పాటు ఒక స్ట్రాప్ ఉందన్నమాట. దీంట్లో మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. 2 పిన్ కనెక్టర్ అనమాట. వాచ్ వెనకాలకి స్టిక్ చేసుకోవాలి. అడాప్టర్ అయితే రాదు, మనం అడాప్టర్ సపరేట్గా పర్చేస్ చేయాలి. ఫోన్ 1 కూడా అడాప్టర్ రాదనమాట, దీనికి కూడా అడాప్టర్ని సపరేట్గా పర్చేస్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి వాచ్ గురించి చూద్దాము. ఒక చిన్న పేపర్ ర్యాప్ ఉంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. సో మీరు వాచ్ని చూస్తే రౌండ్ డైల్ అనమాట. మొత్తం అల్యూమినియంతో బిల్డ్ చేశారు. ఇది మొత్తం అల్యూమినియంతో ఉంటుంది. చూడొచ్చు గ్రే కలర్ అనమాట. ఈ డైల్ మీద చూస్తే మీరు ఇక్కడ సిఎంఎఫ్ బై నథింగ్ అని చెప్పి రాసి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ ఉంటాయి. ఈ వాచ్ ని యూస్ చేసి మీరు ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు. మీ ఫోన్ కి వచ్చే ఫోన్ కాల్స్ దీనికి ఫార్వర్డ్ అవుతాయి. అండ్ ఇక్కడ బాటమ్ లో మనకి మైక్రోఫోన్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ చూస్తే మనకి మోస్ట్లీ హార్ట్ రేట్ సెన్సార్ అండ్ SpO2 సెన్సార్స్ ఉంటాయి అనమాట. రైట్ సైడ్ టాప్ లో మనకి చిన్న డైల్ ఉంటుంది. ఈ డైల్ ని రైట్ సైడ్ సెంటర్ లో ఇచ్చుంటే ఇంకా బాగుండేది, ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ రైట్ సైడ్ టాప్ లో ఉంటుంది. సో స్ట్రాప్స్ అటాచ్ చేద్దాము. ఈ ఆరెంజ్ కలర్ స్ట్రాప్స్ అయితే మనకి ఫ్రీగా ఇచ్చారు. ఇవి వచ్చేసి యూనివర్సల్ స్ట్రాప్స్ అనమాట. ఈజీగా మీకు వాచ్ కి ఫిట్ అవుతాయి. ఈ ఛార్జింగ్ పిన్ ని కరెక్ట్ గా మీరు టాప్ సైడ్ పెట్టాలన్నమాట వాచ్ కి, అప్పుడే కరెక్ట్ గా ఛార్జ్ అవుతుంది. ఈ వాచ్ వచ్చేసి టోటల్ గా మనకి 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి గ్రే కలర్ అండ్ బ్లాక్ వర్షన్. సో స్ట్రాప్స్ మాత్రం 4 కలర్స్ లో ఉంటాయి, బ్లాక్, ఆరెంజ్, డార్క్ గ్రే అండ్ యాష్ గ్రే. అండ్ డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసరికి ఈ వాచ్ వచ్చేసి మనకి IP68 తో వస్తుంది. సో వాటర్ అండ్ డస్ట్ లో కూడా మీరు ఈ వాచ్ ని సస్టైన్ అవ్వచ్చు. అండ్ స్పెషల్ ఫీచర్ వచ్చేసి రిమూవబుల్ డైల్. సిఎంఎఫ్ ఫోన్ 1 కి ఎలా అయితే మనం కేస్ ని మార్చుకోవచ్చో, వాచ్ ప్రో 2 కి మనం డైల్ ని మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ టాప్ లో డైల్ ఉంటుంది. మీరు డైల్ ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే డైల్ ఊడొచ్చేస్తుంది. మీరు రఫ్ అండ్ టఫ్ యూజర్ అయితే మీకు ఈ డైల్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది, ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. స్ట్రాప్ వచ్చేసి లెదర్ స్ట్రాప్ అనమాట. చూడటానికి క్వాలిటీ అయితే ఓకేగా ఉంది. స్ట్రాప్ వెనకాల చూస్తే మీకు సిఎంఎఫ్ బై నథింగ్ అని చెప్పి రాసి ఉంటుంది. సో వాచ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, నాకు కొంచెం నారో హ్యాండ్స్. సో చూడొచ్చు, ఈ డైల్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే వాచ్ టర్న్ ఆన్ అవుతుంది. సిఎంఎఫ్ బై నథింగ్ అని చెప్పి వస్తుంది. సెలెక్ట్ ద లాంగ్వేజ్, క్లిక్ ద రైట్ ఐకాన్. వాచ్ ని ఫోన్ కనెక్ట్ చేయడానికి మనకి QR కోడ్ చూపిస్తుంది. సిఎంఎఫ్ వాచ్ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఈ వాచ్ ని మనం బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఐఫోన్ కి కనెక్ట్ చేయబోతున్నాను. ఎలా పనిచేస్తుందో చూద్దాం. యాప్ స్టోర్ లోకి వెళ్ళి సిఎంఎఫ్ వాచ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సిఎంఎఫ్ వాచ్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇక్కడ చూడొచ్చు వాచ్ లేఅవుట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ టాప్ రైట్ కార్నర్ లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. దానిలోకి వెళ్తే సిఎంఎఫ్ వాచ్ ప్రో అని ఉంటుంది, క్లిక్ ఆన్ యాడ్. సో ఇక్కడ చూడొచ్చు ప్రాంప్ట్ చూపిస్తుంది, iPhone 15 Pro Max is trying to connect అని చెప్పి. ఆరెంజ్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో బ్యాక్కి వస్తే ఇక్కడ చూడొచ్చు కనెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది టాప్ లో. అండ్ ఫస్ట్ థింగ్ మనం చూడొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో మనకి సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. 20 అవర్స్ తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నాను, ఎందుకంటే వాచ్ ని ఫోన్ ని కనెక్ట్ చేసి 1 డే యూజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట. స్లీప్ డేటా కానీ, హార్ట్ రేట్ మానిటరింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ఫుల్ డీటెయిల్స్ వచ్చేసాయి. మీరు యాప్ లో ఫస్ట్ చూస్తే ఇక్కడ పైన యాక్టివిటీ కనిపిస్తుంది. 3 రింగ్స్ ఉంటాయి అనమాట. ఎక్సర్సైజ్ కి ఒకటి, స్టెప్స్ కి ఒకటి, స్టాండ్ ఒకటి, ఒక రోజులో ఎంతసేపు నుంచున్నారు అనేది. కింద చూస్తే మనకి అవుట్డోర్ వాక్, ఇండోర్ వాక్ ఏమైనా ఉంటే ఎక్సర్సైజ్ లో చూపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ హిస్టరీ చూపిస్తుంది అనమాట. కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది, బట్ అసలైతే ఓపెన్ అవుతుంది. నేను మొత్తం 2 అవుట్డోర్ వాక్స్ చేశాను. ఫోన్ కి మాత్రం ఒకటే సింక్ అయింది. వాచ్ లో మాత్రం 2 చూపిస్తుంది. పక్కన చూస్తే స్ట్రెస్ లెవెల్స్, ఒక రోజులో ఎంత స్ట్రెస్ అవుతున్నారని చెప్పి స్ట్రెస్ లెవెల్స్ చూపిస్తుంది అనమాట. ఇది మాన్యువల్ గా టర్న్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అదే క్యాలిక్యులేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వెనక్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ 96% ఉంది. సో ఇది కూడా ఆటోమేటిక్ అనమాట. ఇది మీరు టర్న్ ఆన్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్ గా మీకు రికార్డ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు July 17th, July 16th నిన్నటిది. అండ్ నెక్స్ట్ హార్ట్ రేట్ మానిటర్. మనకి హార్ట్ రేట్ మానిటర్ తెలిసిందే, ప్రతి వాచ్ లోనూ ఉంటుంది.
దాని డేటా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా యూస్ చేసేది స్లీప్ మానిటరింగ్. దీనికోసమే స్పెషల్గా 1 డే వెయిట్ చేశాను స్లీప్ ట్రాకింగ్ కోసం. ఇక్కడ చూడొచ్చు స్లీప్ ట్రాక్ చేసింది నేను నైట్ మొత్తం. ఇది యాప్ కి మొత్తం సింక్ అవ్వట్లేదు అనమాట. యాప్ కి వాచ్ కి ల్యాగ్ ఉంది. వీక్లీలోకి వెళ్తే నిన్న స్లీప్ ట్రాక్ చేసినట్టు చూపిస్తుంది 6 hours 53 minutes అని చెప్పి. బట్ డైలీలోకి వెళ్తే నో డేటా అని చెప్పి చూపిస్తుంది అనమాట. కొంచెం ల్యాగ్ అయితే కనిపిస్తుంది నాకు. మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా దీని అయితే ఫిక్స్ చేయొచ్చు. ఎవరన్నా లేడీస్ ఈ వాచ్ యూజ్ చేస్తే మనకి సైకిల్ పీరియడ్ ట్రాక్ చేసుకోవడానికి సైకిల్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. అండ్ యాక్టివ్ స్కోర్ టుడే. ఈ యాక్టివ్ స్కోర్ ఏంటి అంటే ఈ డేటాను మొత్తం కలిపి మీ యాక్టివిటీ ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. బట్ ఇది చూపించడానికి మీకు మినిమం 7 days వెయిట్ చేయాలన్నమాట. సో 7 days వెయిట్ చేస్తేనే ఇక్కడ యాక్టివ్ స్కోర్ చూపిస్తుంది. అండ్ కింద చూస్తే ట్రైనింగ్ లోడ్. ఇది కూడా మనం ఎక్సర్సైజ్ చేసేదాన్ని బట్టి మీరు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేకపోతే ఓకేగా ఉన్నారా అని చెప్పి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఈ వాచ్ లో మనకి జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అవుట్డోర్ వాక్ కానీ అవుట్డోర్ రన్ కానీ చేసినప్పుడు వాచ్ అనేది జీపీఎస్ ట్రాకింగ్ కూడా యూజ్ చేసుకుంటుంది. బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డిలేస్. చాలా ఆలస్యంగా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాచ్ సింబల్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. విత్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్. నిన్న నేను 100% తో వాచ్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆఫ్టర్ 20 hours 63% కి తగ్గిపోయింది. సో మనకి సిఎంఎఫ్ వాళ్ళు చెప్పడం 11 days 9 days యూసేజ్ అన్నారు, హెవీ యూసేజ్ కూడా. బట్ నాకు చూస్తే టోటల్ గా 3 days వచ్చే అవకాశం ఉందన్నమాట. సో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ని ఎక్కువ యూజ్ చేస్తుంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. కింద చూస్తే మనకి వాచ్ గ్యాలరీ ఉంటుంది. మోర్ క్లిక్ చేస్తే మనకి మోర్ దెన్ 100 వాచ్ ఫేసెస్ ఉంటాయి అనమాట. నా ఫేవరెట్ వాచ్ ఫేస్ వచ్చేసి ఇదనమాట. ఎందుకంటే దీంట్లో అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ స్లీప్ ట్రాకింగ్, క్యాలరీస్, డే టెంపరేచర్, టైమ్, సన్ రైజ్, సన్సెట్, SpO2, డేట్, బ్యాటరీ పర్సంటేజ్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఇన్ని డీటెయిల్స్ ఒకటే వాచ్ ఫేస్ లో చూపిస్తుంది. సో నాకైతే ఈ వాచ్ ఫేస్ బాగా నచ్చింది. నెక్స్ట్ కిందకి వెళ్తే కామన్ స్పోర్ట్స్ అని చూపిస్తుంది. దీంట్లో మోర్ దెన్ 120 వర్కౌట్స్ ఉంటాయి. నేను మోస్ట్లీ అవుట్డోర్ వాక్ కానీ అవుట్డోర్ రన్ కానీ యూజ్ చేస్తాను. మీకు కావాలంటే ఈ 120లో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎక్సర్సైజ్ ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ మానిటరింగ్ లోకి వెళ్తే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాచ్ ని అన్బాక్స్ చేయగానే అన్ని ఫీచర్స్ టర్న్ ఆన్ చేసలేవు, మీరు మాన్యువల్ గా టర్న్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ది హార్ట్ ట్రాకింగ్ లోకి వెళ్తే 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఒకటే టర్న్ ఆన్ ఉంది. మిగతా ఫీచర్స్ అన్ని ఆఫ్ లో ఉన్నాయన్నమాట. ఇవి కూడా టర్న్ ఆన్ చేసుకోవాలి. ఎంత హార్ట్ రేట్ దాటినప్పుడు మీకు నోటిఫై చేయాలనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. నేనైతే 120 పెట్టి క్లిక్ కన్ఫర్మ్. హార్ట్ రేట్ లోగా ఉన్నప్పుడు కూడా నోటిఫై చేయాలి అనుకుంటే దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. ఆటో స్ట్రెస్, ఇది కూడా నేను ఫోన్ అన్బాక్స్ చేసినప్పుడు ఆఫ్ లో ఉంది. నేను టర్న్ ఆన్ చేశాను మాన్యువల్ గా. సో మీరు కూడా చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకో ఫీచర్ వచ్చేసి వాటర్ రిమైండర్. నీళ్ళు తాగమని చెప్పి రిమైండ్ చేస్తుంది. మీకు కావాలి అనుకుంటే ఇది మీరు టర్న్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విజిట్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ విజిట్స్ లో ఓన్లీ 4 విజిట్స్ ఉంటాయి. వేరోఎస్ తో రాదనమాట. ఇది సిఎంఎఫ్ వాళ్ళ సాఫ్ట్వేర్. సో కస్టమైజ్ సాఫ్ట్వేర్ అనమాట. సో కొన్ని విజిట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ కింద చూస్తే మీకు అప్డేట్ డివైస్ అని చెప్పి చూపిస్తుంది. మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి అవుతాయి. నేనైతే ఫోన్ ని అప్డేట్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి వాచ్ యూఐ ఎలా ఉంటుందో చెక్ చేద్దాము. ఫస్ట్ ఏ వాచ్ అయినా వాచ్ ఫేస్ చూపిస్తుంది. సెకండ్ మీరు లెఫ్ట్ నుంచి రైట్ కి స్క్రోల్ చేస్తే ఇంతకు చూపించిన 4 విజిట్స్ చూపిస్తాయి. ఫస్ట్ దాంట్లోనేమో కీప్యాడ్, రీసెంట్ కాల్స్ చూపిస్తుంది, మ్యూజిక్ ప్లేయర్, అవుట్డోర్ రన్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ అండ్ SpO2 3 ఒకే దాంట్లో. నెక్స్ట్ ది యాక్టివిటీ అండ్ వెదర్ అండ్ వాచ్ ఫేస్. ఓన్లీ 4 విజిట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. మీరు పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తే మీకు నోటిఫికేషన్ కంట్రోల్స్ వస్తాయి. బ్రైట్నెస్ కంట్రోల్ చేయొచ్చు, ఫ్లాష్ లైట్, పవర్ సేవింగ్ మోడ్, డో నాట్ డిస్టర్బ్ మోడ్, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. కింద నుంచి పైకి స్వైప్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. మీ ఫోన్ కి వచ్చే నోటిఫికేషన్స్ మీ వాచ్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ యాప్ డ్రాలోకి వెళ్ళాలి అనుకుంటే క్రౌన్ ని క్లిక్ చేయాలి. దీంట్లో ప్లే స్టోర్ ఉండదు. సో ఉన్న యాప్స్ వరకే మనం యూజ్ చేసుకోగలం. దీంట్లో ఫస్ట్ యాప్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. 120 ఎక్సర్సైజెస్ మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్ రికార్డ్. 2 ఎక్సర్సైజ్ చేశాను బట్ ఫోన్ లో ఒకటే చూపిస్తుంది అని చెప్పాను కదా. వాచ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు 2 ఎక్సర్సైజెస్ చూపిస్తుంది. సో వాచ్ లో రికార్డ్ అయింది, ఫోన్ కి ట్రాన్స్మిట్ అవడానికి లేట్ అవుతుంది. నెక్స్ట్ హార్ట్ రేట్ మానిటరింగ్, మనకి అందరికీ తెలిసిందే. పైన చూడొచ్చు హార్ట్ సింబల్ వచ్చి మెజరింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు హార్ట్ రేట్ ఎలా ఉంది అనేది అక్కడ చెక్ 84 to 85 చూపిస్తుంది. నెక్స్ట్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ 96% చూపిస్తుంది. నెక్స్ట్ యాక్టివ్ స్కోర్, యాక్టివిటీ, స్లీప్ లోకి వెళ్తే 6 hours 53 minutes చూపిస్తుంది. కానీ ఫోన్ లో మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ చూపించలేదు. కిందకి స్క్రోల్ చేస్తే మీకు మిగతా స్లీప్ ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మ్యూజిక్, ఈ వాచ్ లోకి అయితే మీరు మ్యూజిక్ ని ట్రాన్స్ఫర్ చేయలేరు, బట్ ఫోన్ లో ఏదైనా ప్లే చేస్తే ఇక్కడికి సింక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ వాచ్, టైమర్, అలారం, క్యాలిక్యులేటర్, క్యాలెండర్, ఫ్లాష్ లైట్, ఫైండ్ మై ఫోన్ అండ్ సెట్టింగ్స్. ఈ ఫీచర్స్ అయితే మనకి ఈ వాచ్ లో ఉన్నాయి. మనకి వాచ్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంటుంది. మీరు దాన్ని డిస్ప్లే సెట్టింగ్స్ లోకి వెళ్ళి టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ AOB వాచ్ ఫేస్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి
మీరు వాచ్ ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కోసం. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లే, దీంట్లో వచ్చేసి మనకి 1.32 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి at 60 FPS. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 620 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లేలో మాత్రం నాకు ఎటువంటి ఇష్యూస్ కనిపించలేదు. అండ్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, దీంట్లో మనకి 305 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది అనమాట. నార్మల్గా యూస్ చేస్తే మనకి 11 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అని అంటున్నారు. హెవీ యూసేజ్ అయితే 9 days ఆఫ్ యూసేజ్ వస్తుంది అంటున్నారు. బట్ నేను ఇంతకు చెప్పినట్టు 20 hours యూస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు నాకు ఆల్రెడీ 61% ఆఫ్ బ్యాటరీ లైఫ్ చూపిస్తుంది. నాదైతే హెవీ యూసేజ్, అన్ని ఫీచర్స్ టర్న్ ఆన్ చేసి ఉన్నాయి. హెవీ యూసేజ్లో 9 days అనేది నా యూసేజ్ ప్రకారం అయితే చాలా కష్టంగా ఉంది. అండ్ మీకు ఇంత చెప్పినట్టు ఈ వాచ్ నుంచి మనం ఫోన్ కాల్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి కాల్ క్వాలిటీ ఎలా ఉంటుందో చెక్ చేద్దాము. హలో గైస్, ఎస్ఎస్ హియర్. మీరు సిఎంఎఫ్ వాచ్ యూస్ చేసి ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే స్పీకర్ లో వాయిస్ అయితే మీకు ఇలా వినిపిస్తుంది. సో చూసారు కదండి, ఇదైతే ఈ వాచ్ లో వస్తున్న ఫీచర్స్. మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో ఈ వాచ్ లో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. మీకు ఈ వాచ్ మీద ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.